విశాఖ జిల్లా పెందుర్తి మండలం నరవ విశాఖ ఇంజనీరింగ్ కాలేజ్ సమీపంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం కలకలం సృష్టించింది. హత్య చేసిన అనంతరం మృతదేహాన్ని తగలబెట్టారు దుండగులు. కారణ మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పెందుర్తి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. హత్య చేసిన వ్యక్తి ఎవరు, చనిపోయిన వ్యక్తి ఎవరు అనే కోణంలో దర్యాప్తు సాగుతోంది. ఇక సంఘటనా స్థలం నుండి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. పెందుర్తి మండలంలో ఉన్నటువంటి నరవ ఈ కొండవాలు ప్రాంతంలో ఒక హత్య అయితే జరిగింది. ఈ హత్యకి సంబంధించి ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఒకరిని హత్య చేసి పెట్రోల్ పోసి తగలబెట్టినటువంటి వైనం అయితే మనమైతే చూడొచ్చు. ప్రస్తుతం నేను నరవ శివారులో ఉన్నటువంటి ఒక కొండవాలు ప్రాంతంలో ఉన్నాను. ఈ మొత్తం అంతా కూడా ఇది చూడొచ్చు మనము. ఇదొక నిర్మానుష్యమైనటువంటి ప్రాంతము. ఈ నిర్మానుష్యమైనటువంటి ప్రాంతంలో జరిగినటువంటి హత్య ఇది. ఎవరు హత్య చేశారు, చనిపోయింది ఎవరు ఏంటి అనేది తెలియదు. ఎక్కడికక్కడ ఇది కంకర కోసం గోతులు తవ్వేసినటువంటిది. ఆ కొండ ప్రాంతం కావడంతో చుట్టూ ఉన్నటువంటివన్నీ కూడా కొండలు కావడంతో ఆ కొండల్లో నుంచి వచ్చే వాటర్ అంతా కూడా ఇక్కడే ఉంటుంది. ఇంచుమించుగా అటు శీతాకాలం వేసవకాలం వచ్చే సమయాలకి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాటర్ అంతా కూడా పోతూ ఉన్నటువంటి నేపథ్యంలో అనేక మంది ఈ ఖాళీ ప్లేస్లోకి రాత్రిపూట అసాంఘిక కార్యకలాపాలు చేయడానికి చాలామంది వస్తూ ఉంటారు. కారణాలు ఏదైనా తెలియాల్సినటువంటి పరిస్థితి ఇప్పటివరకు తెలిసినటువంటి పరిస్థితి అయితే లేదు. ఒకసారి నేను చూపిస్తాను. చనిపోయినటువంటి వ్యక్తి గుర్తు తెలియనటువంటి వ్యక్తి, ఎవరు హత్య చేశారనేది కూడా తెలియనటువంటిది ఇక్కడ కనిపిస్తుంది కదా. ఈ ఉన్నటువంటి ఈ లొకేషన్ మొత్తాన్ని ఒక్కసారి కనుక మనం చూస్తే ఇక్కడే ఒక వ్యక్తిని హత్య చేసి ఇక్కడ పడుకోబెట్టి మొత్తం పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఆ వ్యక్తి ఆ మంటలకి కాలిపోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఇది పక్కనే విశాఖ ఇంజనీరింగ్ కాలేజ్ ఒకవైపు ఉంటే మరో పక్కన జామియా మసీద్ ఉంటుంది. ఆ జామియా ఎడ్యుకేషనల్ ట్రస్ట్కి సంబంధించి దాని వెనకే ఈ హత్య అయితే జరిగింది. ఏ సమయంలో జరిగింది ఏంటనేది తెలియదు. కానీ ఇక్కడ ఉన్నటువంటి లొకేషన్ కూడా చూస్తే అతనికి సంబంధించినటువంటి ప్యాంటు మొత్తం అంతా కూడా కాలిపోయింది. షర్ట్ కూడా కాలిపోయి ముక్కలు అయితే కొన్ని ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బ్లాక్ అంతా కూడా పొడవుగా తనని పడుకోబెట్టి పెట్రోల్ కిరసనాయిల్ పోసి మొత్తానికి తనని నిప్పు పెట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఉదయాన్నే ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చూసి ఇక్కడ హత్య జరిగిందని పెందుర్తి పోలీసులకు సమాచారం ఇచ్చినటువంటి నేపథ్యంలో ఈ హత్యా ఉదంతం అయితే బయటపడినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే ఇక్కడే నరవలో నిన్న అంటే ఇక్కడ జాతర అయితే జరిగింది. రాత్రిపూట జాతర హడావిడి కూడా జరిగింది. ఆ జాతరకు వచ్చినటువంటి వాళ్ళు ఎవరైనా సరే కొంతమంది మనం చూడొచ్చు. ఈ పక్కనే ఉన్నటువంటి ఈ ప్లేస్ని కనుక ఒకసారి గమనించి చూస్తే ఇవన్నీ మద్యం బాటిల్సే. ఎక్కడ చూసినా కూడా మద్యానికి సంబంధించినటువంటి చాలా బాటిల్స్ అయితే ఇక్కడ పడున్నటువంటిది అయితే మనం చూడొచ్చు. అంటే ఈ ప్లేస్ మొత్తాన్ని కూడా నిర్మానుష్యంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఆకతాయిలే కావచ్చు, లేదా మద్యం తాగడానికి షాపుల్లో కాకుండా నిర్మానుష్యమైనటువంటి ప్లేసెస్కి వచ్చేటటువంటి వాళ్ళు కావచ్చు. ఇలా ఈ ఖాళీ ప్లేస్కి వచ్చి ఖచ్చితంగా ఇక్కడ మద్యం సేవించి ఉండొచ్చు. ఒకవేళ ఈ మద్యం సేవిస్తున్నటువంటి సమయంలో వీళ్ళు ఒకరికొకరు తెలిసిన వాళ్ళు అయి ఉంటే కనుక ఖచ్చితంగా ఏదైనా గొడవ జరిగి ఆ గొడవలో హత్య చేసి ఆ శవాన్ని ఇక్కడ పాతిపెట్టి ఇక్కడ పెట్టి మొత్తానికి పెట్రోల్ పోసి అంటించేసే పరిస్థితులు కూడా ఉండొచ్చు. అయితే దీనికి సంబంధించి ప్రస్తుతం అయితే సమాచారం అందుకున్నటువంటి పోలీసులు ప్రాంతానికి రావడం, మృతదేహాన్ని చూసి పోస్ట్ మార్టం నిమిత్తం అయితే అటు కేజీహెచ్కి తరలించినటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ ఇప్పటి వరకు ఇతనికి సంబంధించి చనిపోయిన వ్యక్తికి సంబంధించినటువంటి సమాచారం అయితే అటు పోలీసులు కూడా తెలిసినటువంటి పరిస్థితి లేదు. చనిపోయినటువంటి వ్యక్తి ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, అతను ఈ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి, వేరే ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి అనేది పోలీసులు కూడా ఎవరికి సమాచారం అయితే ఉన్నటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే అతని దగ్గర ఏ ఒక్క ఆధారం కూడా లేకపోవడంతో దీన్ని గుర్తించడం కొంచెం కష్టంగా మారినటువంటి పరిస్థితి ఉంది. అయితే హత్య చేసిన వాళ్ళు ఎవరు అనేది ఇక్కడ పెద్ద ప్రశ్నగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. హత్య చేసి ఇక్కడ కామ్గా అంటే ఇదంతా నిర్మానుష్యమైనటువంటి ప్రాంతం కావడం, ఒక్కళ్ళు కూడా మనుషులు రాత్రి సమయంలో ఉండే అవకాశం లేనటువంటి పరిస్థితి ఉంది. దీంతో ఇక్కడ ఈ ప్లేస్కి తీసుకొచ్చి ఇది కూడా మనం ఒకసారి చూస్తే మొత్తము అంటే కంకర కోసం మొత్తం అంతా కూడా తవ్వేసి ఒక పెద్ద గొయ్యిలా ఉంది. దీంట్లో ఆ మనిషిని చనిపోయిన వ్యక్తిని శవాన్ని తీసుకుని వచ్చి అతని మీద పెట్రోల్ కానీ లేదా మద్యం కానీ లేదా కిరోసిన్ కానీ మొత్తానికి పోసి నిప్పంటించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక్కడ
చాలా ప్లేసెస్లో కూడా ఇలాగే కాల్చివేయబడినటువంటి ప్లేసెస్ చాలా ఉన్నాయి. అది నిప్పిపెట్టి అంటిస్తున్నటువంటివి ఉన్నాయి. సో ఈ చెత్తను తీసుకొచ్చి ఇక్కడ కూడా వేస్తూ ఉంటారు. ఆ చెత్తకు సంబంధించినటువంటి ఏమన్నా ఆనవాళ్ళు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ఒకవేళ హత్య చేసిన తర్వాత మనిషిని తగలబెడుతున్నటువంటి సమయంలో అది దానికి సంబంధించి ఏమన్నా ఇలాంటిదే చెత్తను తగలబెడుతున్నారు అనుకుని చూసిన వాళ్ళు కూడా అనుకుని ఉండొచ్చు. అందుకే ఎవరో సరిగ్గా పట్టించుకోలేదు ఆ సమయంలో. కానీ తెల్లవారు వచ్చి చూసేసరికి ఇక్కడ మృతదేహం ఉండడం, మొత్తం పూర్తిగా కాలిపోయినటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో పోలీసులు అయితే దీనికి పోస్ట్ మార్టం నిమిత్తం అయితే తీసుకెళ్లారు. అసలు ఈ మృతదేహం ఎవరిది, చనిపోయిన వ్యక్తి ఎవరు అనేది తెలియాల్సి ఉంది. దీంతో పాటుగా పోలీసులు అసలు హత్య చేసిన వాళ్ళు ఎవరు, ఒక గుంపుగా వచ్చారా, అది ఈ ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళ, నర్వ జాతరకు వచ్చినటువంటి వాళ్ళు దీనికి ఏమన్నా హత్యకు పాల్పడినటువంటి పరిస్థితి ఉందనే కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. మరి చూడాలి పోలీసులు ఈ హత్యకు సంబంధించి అసలు ఎలా ఛేదిస్తారు, చనిపోయిన వ్యక్తి ఎవరు అనేది ఎలా కనిపెడతారు, హత్య చేసినటువంటి వాళ్ళు ఎవరు అనేది ఎలా కనిపెడతారు అనేది మాత్రం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామన్ అజయ్తో రాజు, బిగ్ టీవీ, నర్వ, విశాఖ జిల్లా.